మెడికల్ కాలేజీల విషయంలో అసెంబ్లీ వేదికగా వైసీపీపై విమర్శలు చేశారు మంత్రి సత్యకుమార్. 17 మెడికల్ కాలేజీల్ని కేంద్రం మంజూరు చేస్తే 4 ఏళ్లలో 25% పనులు మాత్రమే పూర్తి చేశారన్నారు. పులివెందులలో కాలేజీని కట్టి రంగులు వేసుకున్నారే తప్ప లేడీస్ హాస్టల్ కూడా కట్టలేదన్నారు. మిగిలిన చోట్ల కూడా 1 నుంచి 4% పనులే జరిగాయన్నారు. పార్వతీపురంలో కనీసం టెండర్లు కూడా పిలవలేదన్నారు మంత్రి సత్యకుమార్. అధ్యక్ష 17 మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే 4 ఏళ్లలో ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం 15% ఉంది అధ్యక్ష. 15%తో కాలేజీలు ఎలా మొదలవుతాయో అర్థం కాలేదు అధ్యక్ష. 25% ఫిజికల్ ప్రోగ్రెస్ ఉంది అధ్యక్ష. ఒక్క పులివెందుల్లో 59% ఫైనాన్షియల్ ప్రోగ్రెస్, 74% ఫిజికల్ ప్రోగ్రెస్ అధ్యక్ష. మిగతా ఎక్కడ చూసినా మదనపల్లిలో 4% అధ్యక్ష, ఆదోనిలో 4% అధ్యక్ష, ఈ రకంగా పాలకొల్లులో 0 అధ్యక్ష. పార్వతీపురం అయితే ఈ 4 సంవత్సరాల్లో టెండర్ కూడా పిలవలేదు అధ్యక్ష. గిరిజన ప్రాంతాల మీద గతంలో ఉంటున్న ఏ రాజు ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ముఖ్యమంత్రికి ఏమాత్రం పేరు ఉంది అక్కడ ఆరోగ్య వ్యవస్థ పటిష్టపరచాల్సిన చోట 4 సంవత్సరాలు అక్కడ టెండర్ పిలవకుండా పులివెందుల్లో మాత్రం బిల్డింగ్ కట్టుకున్నారు అధ్యక్ష. పులివెందులు బిల్డింగ్ కట్టుకున్నారు. ప్రజాధనంతో పులివెందుల్లో మాల్ కట్టారు. సందర్భం కానీ చెప్పాలి అధ్యక్ష, ప్రజాధనంతో పులివెందుల్లో మాల్ కట్టారు అధ్యక్ష. ప్రజాధనం 100 కోట్లు ఖర్చు పెట్టి తండ్రి గారి స్టాచ్యూలు నిర్మించారు. కానీ అక్కడ బాలికలు ఉండడానికి వసతి గృహం నిర్మించాలి, హాస్టల్ నిర్మించాలి. అదే మెడికల్ కాలేజ్ సొంత నియోజకవర్గంలో కూడా అమ్మాయిలు ఉండడానికి ఒక హాస్టల్ భవనం నిర్మించాలని ఆలోచన చేయాలి. దాన్ని మాత్రం వదిలేశారు అధ్యక్ష. హాస్పిటల్ నిర్మించి దానికి మాత్రం రంగులు వేసుకున్నారు, ఆర్భాటంగా చూపించే ప్రయత్నం చేశారు. అది మిగతా కాలేజీ కనీసం 1%, 4% పనులు జరిగాయి. వీళ్ళదైతే మరీ దౌర్భాగ్యకర పరిస్థితి. టెండర్ కూడా పిలవలేదు అధ్యక్ష.